హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో మేకకాళ్ళతో అయితే కూర అయితే తయారు చేసుకున్నాము. ముందుకైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మటుకు కాళ్ళ కూర అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. మేకకాళ్ళ కూరకైతే ఏం కావాలో చెప్తాను చూడండి. మేకకాళ్ళు, ఉట్టిమిరపకాయలు, ధనియాలు, నూనె, కొబ్బరి, అల్లం తెల్లగడ్డ, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, ఉప్పు, పసుపు. ఫస్ట్ అయితే ధనియాలు, ఉట్టిమిరపకాయలు అయితే ఎంచుకుందాము. ముందుకైతే ఉట్టిమిరపకాయలు, ధనియాలు అయితే ఎంచుకుందాము. నూనె వేసుకుందాం. కొద్దిగా అయితే వేసుకున్నాము. మాడకుండా మటుకు దూరగా అయితే ఎంచుకున్నాము. కూర బాగుంటుంది అనమాట. కాళ్ళకూర మటుకు మంచిది ఫ్రెండ్స్. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట. మేము అందుకోసం తెచ్చుకున్నాం. మీకైతే మా వంట నచ్చితే లైక్ చేయండి. ధనియాలు, ఉట్టిమిరపకాయలు అయితే తీసేస్తున్నా. ఎర్రగడ్డలు ఎంచుకున్నాము. కొద్దిగా అయితే నూనె వేసుకొని ఇవి వేగినాక టమాటాలు వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. కూరలోకి మటుకు అప్పుడప్పుడు మసాలా అయితే పట్టి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. అల్లం పేస్ట్ అయినా కానీ ఎర్రగడ్డలు అయితే వేగినాయి. టమాటాలు వేసుకున్నాము. తర్వాత అయితే ఉప్పు వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. కలబెట్టేసి కొద్దిగా బాగా మగ్గనిచ్చినాక మిక్సీలో వేసుకున్నాము. పేస్ట్ అయితే వేసుకోవాలి కదా. కొంచెం అయితే మగ్గని టమాటాలు, ఎర్రగడ్డలు అయితే వేగినాయి. తీసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. మంచిగా వేగిపోయినాయి. కొద్దిగా చల్లారి నుంచి మిక్సీ పడతా. తర్వాత అయితే కుక్కర్లో వేసుకున్నాం కాళ్ళను. పసుపు వేసుకున్నాము. తర్వాత అయితే కొద్దిగా అయితే ఉప్పు వేసుకున్నాము. నీళ్ళు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ కాళ్ళు ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పడతాయి కాబట్టి నీళ్ళు వేసుకున్నాము. ఇంకా ఒక 6 ఇజిల్లు 7 ఇజిల్లు అయితే పెడదాం. ఇజిల్ అయితే పెడదాము. ఉడకాలి కదా ఫ్రెండ్స్, అందుకైతే నీళ్ళు ఎక్కువ వేసిన. మసాలా అయితే మిక్సీ పట్టుకున్నాము. అల్లం తెల్లగడ్డ వేసుకున్నాము. టమాటాలు వేసుకుందాం. కొన్ని అయితే నీళ్ళు వేసుకుందాం. మసాలా అంతా మెదగాలి కాబట్టి. టమాటా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాయ మట్టుకు ఉడికినాక కూర తయారు చేసుకున్నాము. విజిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కూర అయితే చూడండి ఫ్రెండ్స్, 12 విజిల్ అయితే పెట్టాను అనమాట. ఉడికిందో లేదు చూద్దాము. చూద్దాం ఫ్రెండ్స్. నూనె వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే చాలా విజిల్లు పెట్టినాము. అర్ధగంట సేపు పట్టింది కుక్కర్లోనే. ఇప్పుడైతే ఉడికినాయి. ఇంకా కొద్దిసేపు పులుసులు కానీ ఉడికితే బాగా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేగింది. ఇందాక పట్టినాం కదా మసాలా, వేసుకున్నాం నూనెలో. కలబెడతాము. మసాలా అంతా బాగా మగ్గుతుంది. పచ్చివాసన కదా. చూడండి ఫ్రెండ్స్, మసాలా మటుకు మంచిగా వేగింది. ముక్కలు వేసుకున్నాము. కలబెట్టేద్దామంతా. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి అన్నమాట.
నీళ్ళు వేసుకుందాం, మసాలా నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము, మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మటన్ మసాలా వేసుకున్నాము. ఎక్కువైతే లేదులే, కొద్దిగా వేసుకున్నాము. కాలకూర మటుకు తయారైపోయింది. ఇంకా తీసేస్తాను, ఉడికిన కాలకు చాలు. ఇది ఉడకాలంటే 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్. ఇంకా ఆడికి సరిగ్గా ఉడకలేదు, అయినా కానీ పర్వాలేదు, తీసేస్తాను నేనైతే. పుదీనా కొత్తిమీర వేసుకుందాము. పొయ్యి అయితే ఆఫ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కాలకూర మనకు తయారు చేసిన మంచిగా అయితే కలర్ వచ్చింది కూర అయితే. కాకపోతే ఛాన్స్ సేపు పట్టింది ఫ్రెండ్స్. ఇది ఉడకాలంటే కనీసం 20 విజిల్లకు కానీ ఉడకలేదు. ఛాన్స్ సేపు అర్ధ గంటకు జాచే పట్టింది అనమాట. ఇది మటుకు ఇడ్లీలకి బాగుంటుంది. ఇడ్లీ తిన్నాం రండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తిన్నాము. పులుసు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, కూరగాయలు బాగుంటుంది, టేస్ట్ బాగుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.